యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నామానికి స్తోత్రం నాన్న. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి సజీవ లెక్కలోంచి మిమ్మల్ని స్థుతించటకు, ఆరాధించటకు, గణపరచటకు, మహిమపరచటకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ కాపాడి దీవించి ఆశ్రయించమని, ఈ దినాశ్రదాలు మా అందరి మీద కుమరించి మీరే మహిమ పొందమని, వాక్యం చదువునై ఉండగా మీరే సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకున్నాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే సంయమించు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రం గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగలు కష్టం చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేతను మీరు దేనిని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి
అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికి విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మను ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మన ఊహకు మించిన మేలులు చేసే దేవుని స్తుతించెదము. మన ఊహకు మించిన మేలులు చేసే దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మనకై రక్తము కాచిన దేవుని మరువక స్తుతించెదము. మనకై రక్తము కాచిన దేవుని మరువక స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన దేవుని స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మనలను కొనిపోవ త్వరలో రానున్న దేవుని స్తుతించెదము. మనలను కొనిపోవ త్వరలో రానున్న దేవుని స్తుతించెదము. పరలోకమునకు చేరేంత వరకు దేవుని స్తుతించెదము. పరలోకమునకు చేరేంత వరకు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించి పోనీయక కృపలతో బలపరచితివి, కృషించి పోనీయక కృపలతో బలపరచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఇంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింపా ఇంత భాగ్యమునిచ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడిద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడిద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడిద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడిద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆరాధన తండ్రి. దేవా మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ నామాన్ని నామకంటే గొప్ప నామం యేసయ్య మీ నామాన్ని తండ్రి మేమందరం మహిమపరుస్తున్నాం తండ్రి. దేవా మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం స్తోత్రం కలువరి సెలవులో తండ్రి ప్రాణం పెట్టిన దేవా మీకు స్తోత్రం. ప్రియులారా మనకు సేపు ఆమె యేసుక్రీస్తు ఒక మరణం ధ్యానిస్తాం. యేసయ్య ఆమె మన కొరకు పరలోక నుండి ప్రియులారా దిగి వచ్చిన యేసుక్రీస్తును ప్రియులారా మనం ఆరాధిస్తాం. నా కొరకు మనందరి కొరకు ప్రియులారా దిగి వచ్చాం పరలోక నుండి ఉన్నతమైన ఆమె స్థాయి నుండి ప్రియులరా మన కొరకే నా కొరకే నీ కొరకే మనందరి కొరకే ప్రియులరా దిగి వచ్చిన యేసుక్రీస్తును ఆరాధిస్తాం తండ్రి. మీ ప్రేమ మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని వెదగి వచ్చిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని చూస్తున్న దేవ వందనాలు తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి మీ కళలు మా అందరి మీద ఉన్నట్టు సుధిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ తండ్రి. మమ్మల్ని మీరు చూసినట్టు వందనాలు తండ్రి. మమ్మల్ని పిలిచినట్టు వందనాలు, ఎన్నుకున్నట్టు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. మా కొరకు దిగి వచ్చి మా కొరకే ప్రాణం పెట్టిన వందనాలు తండ్రి. కలువరి సిలువలో ఆవిరి పుట్టు రక్తం నా కొరకు మా అందరి కొరకు అర్చన తండ్రి. ఆ పరిశుద్ధ యాగాన్ని బట్టి సుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దవా మీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. దవా స్తోత్రం స్తోత్రం తండ్రి. మేము ప్రభా మిమ్మల్ని ప్రేమించగా మునిపే మమ్మల్ని ప్రేమించిన మొదటిగా మమ్మల్ని ప్రేమించిన దేవ మీకు వందనాలు తండ్రి. మా కొరకు దేవా మా పాప శిష్య మరించిన వందనాలు. మాకు బదులుగా మరణించి తండ్రి పాప శిష్య నుండి మమ్మల్ని సంపూర్ణంగా విడిపించిన మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మా దారిద్ర్యం దశలో మోసుకొని మనిషి క్రిస్తునందు గొప్ప ధనందులు మమ్మల్ని మార్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా శాపాలం దశలో మోసుకొని మనిషి మీ దివ్యన ప్రభావ మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే తండ్రి ప్రభావ మీరు పొందిన గాయముల చేత దేవ ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవ మీకు ఆరాధన తండ్రి. మా అందరి అపమానాలు తిరస్కారం దశలలో మోసుకొని మనిషిన దేవ మీకు వందనాలు తండ్రి. మీరు మీ ప్రియ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అంగీకరించిన దేవా మీ ప్రేమను బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు స్తోత్రం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన. యేసయ్య మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచిన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్య ఆరాధన తండ్రి. వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. తండ్రి దేవ వందనాలు తండ్రి. దేవా స్తోత్రం స్తోత్రం. దేవా శిలువ మరణం ద్వారా తండ్రి గొప్ప జయం మాకు అనుగ్రహించిన దేవ శత్రువులను సాతాను సంభవం ఓడించి గొప్ప విజయం మాకందరికి నిత్యమైన విజయం, గొప్ప విజయం, ఘన విజయం తండ్రి. ఆమె దేవా మాకందరికి అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. మేము కొనియాడుతున్నాం తండ్రి. దేవా ఈ రోజు కొనియాడుతున్నాం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మాకు అనుగ్రహించిన జయాన్ని మేమందరికి కొనియాడుతున్నాం తండ్రి. దేవా మా బ్రతుకులను జయంగా మార్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో దిగి వచ్చి మాలో ఈ రోజు దేవా మీరు నివాసం చేస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం అంతా మీ సన్నిధి జీవన మహిమతో నింపిన కాబట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. దేవా స్తోత్రం తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయన, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయన, కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను
తుఫానులన్నీయు సమసిపోవునే నీ నామస్మరణలో సమసిపోవునే నీ నామస్మరణలో సంతసముందే నామది ఎంతో సంతసముందే నామది ఎంతో ప్రభువా నీలు జీవించుట ప్రభువా నీలు జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు దూరముగా చేసి పావనాత్మతో పరిపూర్ణమై పావనాత్మతో పరిపూర్ణమై పాద పద్మము హత్తుకొనేదను పాద పద్మము హత్తుకొనేదను ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భవించి నీలో నిలచి కృపలను భవించి నీతోనే యుగ యుగములు నిల్చేద నీతోనే యుగ యుగములు నిల్చేద ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రం ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ పాట ఒక్కసారి కూడా వినాలి అని అనిపిస్తున్నా. స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా. సరే మంచిది దేవునికి స్తోత్రం హల్లెలూయా. చక్కని పాటలు ప్రియుల ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం హల్లెలూయా. కూడి వచ్చిన అందరికి వందనాలు ప్రియులార దేవునికి స్తోత్రం. ప్రియులార మన దేవుడు గుండె చెదరిన వారిను బాగు చేసే దేవుడు, గాయములు కట్టే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులలో మన హృదయంలో ఎన్ని గాయం, చాలా గాయాలు, గాయపరచబడిన స్థాయిలో మీరు ఉన్నారేమో కొందరు. కాబట్టి బాధపడే అవసరం లేదు. జీవంగల దేవుడు ప్రియులారా ప్రతి గాయాలు స్వస్థపరిచాడు. జీవంగల దేవుడు ప్రతి గాయాలు స్వస్థపరిచాడు. యేసయ్య తన బలమన్న చేతితో ప్రియులారా మనల్ని పట్టుకొని మన ప్రాణగాయాలంతా కూడా ప్రభు స్వస్థపరిచినాక దేవుడు స్వస్థపరిచారు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్
మైండ్ లో గాయపరచబడిన స్థాయిలో ఉండే, అన్కాన్షియస్ మైండ్ లో గాయపరచబడిన స్థాయిలో ఉండే ప్రియులారా, అది మనం స్వయంగా మనం స్వస్థపరచలేదన్నమాట. మనకు సహాయం కావాలి, ఇతరులు సహాయం కావాలి. కాబట్టి ప్రియులారా, ప్రభు తప్పకుండా అలాంటి ఉన్న గాయాలు ప్రియులారా తప్పకుండా స్వస్థపరుస్తాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అబ్బో నా గాయాలు, నా సమస్యలు ఇది ఎవరికి తెలియలేదని ప్రియులారా దయచేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మనం జీవం గల దేవుడు, సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు అనమాట. ఎందుకంటే దేవుడు అగ్నిజాల కణులు కలిగిన దేవుడు, మన దేవుడు అన్ని ఎరిగిన దేవుడు అనమాట. మనకంటే మనను ఎరిగిన దేవుడు అనమాట. నాకంటే నా సమస్యలు, నేను తెలిసిన దానికంటే నా సమస్యలు ఏదని ప్రభుకు తెలుసు అనమాట. అలాగే ప్రియులారా, మీకంటే మీ సమస్యలు ఏనిది అని పూర్తిగా తెలిసిన దేవుడు మన దేవుడు, తెలియని దేవుడు కాదు. హల్లెలూయా. మనకంటే ప్రియులారా మన సమస్యలు ఎంత లోతు ఉంది, ఎంత ఉంది అని పూర్తి ప్రభువుకు తెలుసు అనమాట. కాబట్టి దానికి తగినట్టు దేవుడు మెడిసిన్ ఇస్తాడు, అంటే దానికి తగినట్టు దేవుడు ప్రియులారా స్వస్థపరచాడనమాట. దానికి తగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచాడు. కాబట్టి మనం ఒక్కటి చేయాలి, ఆత్మప్రాణ శరీరం ప్రభు చేతిలో సమర్పించాలి. దవా నన్ను బాగు చేయము, నన్ను బలపరచము అని మనం కోరుకోవాలి అనమాట. మనం కోరుకోవాలి, దవా నన్ను బాగు చేయము, నా ఆత్మ బలపరచము, నా ప్రాణం బాగు చేయము, నా శరీర అవయవాలు హోలీ స్పిరిట్ మీద తాకము, నన్ను విడిపించము, నన్ను లేవనెత్తము అని ప్రియులారా మనం కోరుకోవాలి. మన యెషోవాలో తండ్రితో మాట్లాడాలి. అప్పుడు జీవగల దేవుడు తప్పకుండా మిగిలిన కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బాధపడే అవసరం లేదు. కాబట్టి మీ గాయాలు యేసునామములో స్వస్థపరచబడినాక, ఆమె నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా యేసునామములో దేవుడు స్వస్థపరచాడు, తప్పకుండా స్వస్థపరచాడు అనమాట. ఎందుకంటే మన ప్రాణగాయాలు స్వస్థపరచబడలేదు అంటే దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళ్ళలేదన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్న స్థాయిలో మనం ముందుకు వెళ్ళలే, ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు, మనను ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. సువార్త ద్వారా మనల్ని పిలిచాం, ప్రేమ ద్వారా మనల్ని పిలిచాం, తనతో పాటు మన సమయం గడపడానికి పిలిచాం. ఎందుకంటే సమయం గడపాలి, మనం ప్రభుతో మనం సమయం గడపాలి. ఎందుకంటే ప్రభు మనం గాయాలు కట్టాలన్నమాట. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న అభ్యర్థులు తొలగించాలన్నమాట. దురాత్మలు ప్రభావం ప్రాణం నుండి తొలగించాలన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఆత్మ ప్రాణ శరీరం ప్రభు చేతిలో మనం సమర్పించాలన్నమాట. ఎంతగా లోతుగా మనం సమర్పించాలైతే అంతగా లోతుగా హీలింగ్ విడుదల జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం పూర్ణ హృదయంతో, అంటే పూర్తిగా మనం సమర్పిస్తాం, ప్రభు చేతిలో మనం పూర్తిగా సమర్పిస్తాం. కాబట్టి మనం అనుకోవద్దు, మనం ప్రభు చేతిలో మనం సమర్పించిన తర్వాత ప్రభు నా జీవితంలో ఏది చేయడం లేదని దయచేసి అనుకోకండి. దేవుడు చేస్తున్నాడు. కొన్ని విషయాలు మనం తెలియడం లేదేమో, కొన్ని మనకు తెలుస్తాయి. కాబట్టి మనం తెలిసినా తెలియకపోయినా సరే ప్రభు అయితే పరిశుద్ధాత్మ దేవుడైతే లోతుగా తన పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆదికాండములో 1వ అధ్యాయంలో ప్రియుల రాయబడి ఉంది, జలములు మీదే అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు మన మీదే అల్లాడుతున్నాం అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరములో పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు చాలా బలంగా పని చేస్తున్నాం అనమాట. ప్రత్యేకంగా కోరుతున్నా, ఏసే నాలో నన్ను బాగు చేయము, నా ఆత్మ బలపరచము, నా ప్రాణం బాగు చేయము, నా మనసు స్వస్థపరచము, భావోద్రేకం చిత్తం హల్లెలూయా స్వస్థపరచము, తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు బాగు చేయమని ఎవరైతే కోరుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో ఆ కోరిక ఉండే చాలు ప్రభువుకు తెలుసు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచాడనమాట, సంపూర్ణంగా స్వస్థపరచాడు. హల్లెలూయా. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం కలిగిన ప్రభు అనమాట. మంచి సమరుడు అనమాట. గాయపరచబడిన స్థాయిలో ప్రియులారా మనం ఉండే అది చూసుకొని మనను అలాగనే మీరు ఉండాలి అని కోరుకునే ప్రభు కాదు. ప్రభు దిగి వస్తాడనమాట. ప్రభు ఆల్రెడీ దిగి వచ్చాం. బైబుల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి చాలా ఈజీగా ప్రభు ప్రియులను స్వస్థపరుస్తాడు. ప్రభుకు సాధ్యమనమాట. సామర్థ్యం, శక్తి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉందన్నమాట. హల్లెలూయా. మనం అనుకున్న దానికంటే ఎక్కువ శక్తి సామర్థ్యం, మనం తెలిసిన దానికంటే ఎక్కువ ప్రభువుకు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులను మనం సమర్పించిన చాలు, మనం దేవుని చేతిలో మనం సమర్పించిన చాలు, మనం కోరుకోవాలన్నమాట. యేసే నన్ను
బాగు చేయము, నన్ను బాగు చేయము, పూర్తిగా నన్ను బాగు చేయము. అనేకలు బాగు చేసే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవ నన్ను అభిషేకించి లేవనెత్తుమని ప్రియులారా మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. నన్ను లేవనెత్తుము అంటే దేవుడు లేవనెత్తాడనమాట. దేవుడు ప్రియులారా మనల్ని అభిషేకించి లేవనెత్తే దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు, కాబట్టి నిరంతరం మనం యేసుతో సమయం గడపాలి. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో, సుధీలో ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి. దేవుడు అది చేస్తున్నాం అనమాట, మనలో అది లోతుగా చేస్తున్నాం అనమాట. కాబట్టి దేవునికి వందనాలు. ఇంకా ప్రియులారా మనం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, నిన్న మనం చదివిన వచనం ఒకసారి నేను చదువుతాను. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. మిమ్మల్ని హింసించు వారు దీవించుడి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దీవించుడి. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. హెవెన్లీ ఫాదర్, తండ్రి దేవుడు దీవించడం ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొందరు ఆశీర్వాదం అంటే, దీవించడం అంటే కొందరికి ఇష్టపడలేదు, ఎందుకంటే కొందరు అలాంటి బోధలు చేస్తున్నారు కాబట్టి. కానీ దీవెన ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా 2 విధంగా ఉంది. భూ సంబంధమైన దేవుని ఉంది, ఆత్మ సంబంధమైన లేదా పరలోక సంబంధమైన దేవుని ఉంది. ఇప్పుడు 2 మనకు అవసరం అనమాట. ప్రభువుకు తెలుస్తుంది, 2 మనకు అవసరం. ఆత్మ సంబంధమైన దేవుళ్ళు మనకు అవసరం, భూ సంబంధమైన దేవుళ్ళు కూడా ప్రియులారా మనకు అవసరం. ఇప్పుడు ఆశీర్వాదం, దీవించుడి ఎలాంటి పదాలు పలుకుతున్నప్పుడు చాలా మంది అనుకున్నారు, ఈ పాస్టర్ గారు లేదంటే ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ వీరు భూ సంబంధమైన విషయాలు, ఆశీర్వాదం గురించి మాత్రం మాట్లాడుతున్నారు అని కొందరు అనుకొని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం గురించి వీరు మాట్లాడడం లేదు అని కొందరు తప్పు పెడతారేమో. అంటే ఇప్పుడు ఇలా ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, 2 ఆశీర్వాదాలు ఉంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంది, లేదంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది అనమాట. 2 ప్రియులారా నేను మీరు అనుభవించాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక దేవుజనుడుగా, దేవుజనరాలుగా లేదంటే ఒక దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధాత్మ నడిపిలో ఈ 2 విషయం గురించి మనం మాట్లాడదాం. కొన్నిసారి మన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడదాం. అప్పుడు కొందరు ఆ టైంలో కొందరు వినలేదేమో. కొన్నిసారి మన భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నప్పుడే వారు ఆ మెసేజ్ ఎక్కువ వింటారేమో. అప్పుడు కొందరు తప్పు పెడతారేమో, వీరు భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాత్రం మాట్లాడుతున్నారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పరలోక గురించి మాట్లాడడం లేదని. కాబట్టి ఒక దేవుని కుమార్తెగా తప్పకుండా మనం పరలోకం గురించి మాట్లాడదాం. భూ సంబంధమైన విషయాలు కూడా, అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి కూడా బైబిల్లో ఉన్నాయి కాబట్టి దేవుడు నేర్పించిన కాబట్టి 2 మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ భూమిలో ఉన్నాం కాబట్టి మన ఆత్మ పరలోకములో ఉంది అయినప్పుడు కూడా, ఆత్మ బైబిల్లో రాయబడింది పరలోకములో కూర్చుంటే పెట్టాము, కానీ అయినప్పుడు కూడా మన భూమిలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా తప్పకుండా మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తాయి అనమాట. ఎందుకంటే యేసు గురించి కూడా ప్రియులారా మనం చూసినట్టు భూమిలో వచ్చి బ్రతికినప్పుడు ఎన్నోసారి భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రభు మాట్లాడారు. ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడారు. భూమిలో కూడా ప్రియులారా మనం ఎలాగ దీవెనకరంగా ఉండాలి అనే విషయం ప్రభు చూపామన్నమాట. కాబట్టి 2 మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి దేశీ ప్రియులను మనం తప్పు పెట్టవద్దు అనమాట, తప్పు పెట్టవద్దు. చాలా మంది ఈ కాలంలో మనం చూసినట్లయితే తప్పు పెట్టేవారు లేదు, కానీ మన దేశ తప్పు పెట్టవద్దు అనమాట. మనం కొంచెం వేచి ఉండాలి. హల్లెలూయా. టోటల్ మనం మెసేజ్ మనం వినాలి అనమాట. ఒక్క మెసేజ్ మాత్రం విని ప్రియుల దేశ తప్పు కొట్టుగా ఎన్నో మెసేజ్ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి అందరం మనం టోటల్ గా చూసుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దీవించుడి అని రాయబడింది. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యతో నింపబడి మీరు ఇతరులను దీవిస్తున్నారా? కాబట్టి దీవించడం ప్రియులారా మనం చూసినట్లయితే మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా దీవించుకోవచ్చు అనమాట. మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా ప్రియులారా మనం దీవించాలి. మాటలు మాత్రం కాదు, మాటల ద్వారా కూడా దీవించుకోవచ్చు. ఇక్కడ నుండి ప్రియులారా ఇప్పుడు మనం కూర్చున్న మీరు ప్లేస్ ఏదైనప్పుడు కూడా అక్కడ నుండి ఇంత దూరమైన వ్యక్తి అయినా కూడా యేసునామములో దీవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంతో బై ఫెయిత్ దీవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనం దీవిస్తున్నామా?
కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా, అధికంగా ఎక్కువ దీవించే వారు ప్రియులారా మనం చూసినట్లయితే ఇన్నర్ మ్యాన్ అంటే పరిశుద్ధాత్మవలైన వాక్యం ద్వారా ఇన్నర్ మ్యాన్ ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మవలైన బలపరచబడిన వారు ఎక్కువ మందిని దీవించే వారుగా దేవుడు వాడతారనమాట. దానితో పాటు ప్రాణం కూడా పరిశుద్ధాత్మ వలన వాక్యంతో నింపబడిన వారు, దేవుని ప్రేమతో నింపబడిన వారు అనేకను అధికమైన అంటే ఎక్కువ వారిను అంటే ఎక్కువ మందిను దీవించే వారుగా దేవుడు వారిని వాడతారనమాట. హల్లెలూయా. కాబట్టి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇన్నర్ మ్యాన్ మన ఆత్మ మనిషి అధికంగా పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది, మన మనసు నూతన పరచబడుతున్న కొలది ఎక్కువ మందిను హల్లెలూయా ఎక్కువ మందిను ప్రియులారా మనం దీవించే వారుగా పరిశుద్ధాత్మదుడు మనల్ని వాడతారు, తప్పకుండా వాడతారు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎక్కువ మందిని దీవిస్తున్నామా లేదంటే తక్కువ మందిని దీవిస్తున్నామా? దానిలో కూడా మనం మనసులో లిమిట్ పెట్టి ఉండొచ్చు. ఇంతమందిను మన ఇంటి వారును లేదంటే పొరుగువారు కొందరును, కానీ మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఈ అన్లిమిటెడ్ దీవెన పరిశుద్ధాత్మ వల్ల దేవుడు మనకు అనుగ్రహించాము, ఎంకరేజ్ చేయాలి. దీవించే విషయంలో ప్రియులారా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎంకరేజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు దేవుని ఎక్కువ అనుభవిస్తుంది, ఇద్దరు కూడా ఎక్కువ దేవుని అనుభవిస్తుంది అనమాట. దేవునికి ఇష్టం, దేవుని చిత్తం అనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి ప్రియుల ఆశీర్వాద పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నాడు. ఇంకా మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ నడిపింపులో ఇద్దరు దీవించడం విషయంలో ప్రియులారా మనం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు కొన్నిసారి మనం ఇద్దరిని దీవించాలని మనం కోరుతున్నారేమో, ఆలోచన చేస్తున్నారేమో, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారేమో, ఆయన గాని ఇద్దరు దీవించలేని పరిస్థితులు మీరు ఉన్నారేమో, ఆయన గాని మీ ప్రాణములు ఉన్న గాయాలు వలన కావచ్చు, మీ ప్రాణములు ఉన్న ఫియర్ను బట్టి కావచ్చు, అభ్యుదరని బట్టి కావచ్చు, అవిశ్వాసాన్ని బట్టి కావచ్చు, అనుమానాన్ని బట్టి కావచ్చు, వాక్య రెవల్యూషన్ లేకుండా కావచ్చు, మనసు సరిగా నూతన పరచబడలేదు కాబట్టి కావచ్చు, ఇద్దరు దీవించే విషయంలో మీరు అంటే మీ ప్రాణములో కొన్ని ఆటంకాలు జరుగుతుందేమో, కానీ ప్రార్థన ద్వారా ప్రియుల దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలన్నమాట. ప్రార్థన ద్వారా. కాబట్టి బలమైన ప్రార్థన అవసరం. ఇద్దరు దీవించడం అంటే ప్రియులరా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, వాక్యంతో నింపబడిన జీవితం మనకు అవసరం, అలాగే ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. ఇద్దరు దీవించడం అంటే నిజంగా మన ఇద్దరు దీవించేవారు ఉండాలి అనమాట. ఇద్దరు దీవించేవారు ఉండాలి, శపించేవారుగా మనం ఉండవద్దని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దీవించే విషయంలో మనం ఎదగాలి అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వాక్యం. కాబట్టి వాక్యం ఎక్కువ పూల్చే వారు ఎక్కువ దీవిస్తారనమాట. లేదు కాబట్టి మీరు ఎక్కువ వాక్యం పూల్చే వారు ఉండే, ప్రార్థనలో ఆరాధన ఎక్కువ మీరు సమయం గడుపుతున్న వారు ఉండే, ఎక్కువ మీరిద్దరు దీవించేవారుగా మనం ఉండాలి. కానీ మనం ఇలా కోరుతారేమో, ప్రభువా నన్ను దీవించు అంటే నన్ను దీవించు, తర్వాత నేను ఇద్దరు దీవిస్తామని మనం చెప్తారేమో. ప్రభువా నన్ను నేను దీవించము, నేను ఎక్కువ దీవించబడి ఉంటే నేను చాలా మందిని దీవిస్తాను అంటే మనం ఫైనాన్షియల్ స్టాటస్ లేదంటే మనం పరిస్థితి చూసుకొని మనం ఎక్కువ దీవించబడిన స్థాయిలో ఉంటేనే మనం ఇద్దరు దీవిస్తామని కొన్ని నిర్ణయాలు కలిగి మనం ఉన్నారేమో, లేదంటే ఆలోచన కలిగి మనం ఉన్నారేమో. అంటే దానికి అర్థం మనం దీవించబడామని గ్రహింపు మనకు సరిగా లేదనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాల ద్వారా. ఇంకొక మాటలో చెప్పాలంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించారు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించబడు మహిమ నిరీక్షకుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. అప్పటి నుండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మన ఆత్మలో వచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా 3 భాగాలు ఉంది. మన ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. కాబట్టి చాలాసారి మనం నేను అంటే ప్రాణం అని మనం అనుకున్నారేమో, మీరు అంటే మీరు ప్రాణం అని అనుకున్నారేమో, కానీ ప్రాణం కాదు. కానీ ఇంకా ప్రియులారా మనం చెప్పాలంటే మనం ఆత్మ అనమాట. మనం అంటే ఒక ఆత్మ అనమాట, స్పిరిట్ అనే కొన్ని విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రాణం ఉంది కానీ శరీరం ఉంది కానీ ఆత్మ అనమాట. మనలో ఆత్మ ఉంది, ఈ ఆత్మ అనమాట మనం. మీరంటే మీరు ఒక ఆత్మ అనమాట, కానీ శరీరంలో మనం ఉన్నామన్నమాట. దానికి ఒక ప్రాణం కూడా దేవుడు అనుగ్రహించడం ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చాలాసారి ప్రియులారా మనం చూసినట్లయితే మన ప్రాణములు ఉన్న అభ్యుదరని బట్టి ప్రాణం మాత్రం మనం చూస్తున్నారు. ప్రాణం మాత్రం మనం ప్రియులారా మనం చూస్తున్న వారు ఉంటే మన ప్రాణంలో ఏం జరుగుతుంది, అదే మీరు మీ ప్రాణంలో ఏం జరుగుతుంది ఆ విషయాలు మీరు ఎక్కువ గమనిస్తున్న వ్యక్తిగా ఉంటే మీకు బాధ రావడానికి అవకాశాలు ఎక్కువనే. ఎందుకంటే ప్రాణములో పనులు జరుగుతున్నాయి అనమాట. రక్షణ
జరుగుతున్నాయి, శుద్ధీకరణం జరుగుతున్నాయి అనమాట. కొదవ ఉంది అనమాట అక్కడ. కానీ అదే సమయంలో ప్రియులారా మనం చూడాలి, కొత్తగా జన్మించిన మన ఆత్మ చూడాలి అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మ, ఇన్నర్ మ్యాన్, కొత్తగా జన్మించిన మనం ఆత్మ మనం చూడాలి. అక్కడే ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన వాక్య రెవల్యూషన్ లో మనం చూసినప్పుడు ఏం కొదువ లేదనమాట, ఏం కొదువ లేదనమాట. ఇప్పుడు మీ ప్రాణములు చూసినట్లయితే అక్కడ కొదువులు ఉంది, శరీరంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా కొన్ని బలహీనత కానీ సమ్ ప్రాబ్లమ్ సిగ్నల్స్, మనకు నొప్పి కానీ సమ్ కొన్నిసారి వస్తున్నట్టు ప్రియులారా, కొన్నిసారి ప్రాబ్లం లేదా మంచిగా ఉండవచ్చు, కొన్నిసారి సమ్ ప్రాబ్లం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. దానివల్ల కూడా మనకు మనం బాధ రావడానికి అవకాశం ఉంది. పరిస్థితులు చూసినట్లయితే ఇంకా ఎక్కువ బాధ రావడానికి అవకాశం ఉంది. కానీ కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ చూసినట్లయితే మనకు అసలు బాధ రాలేదనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మ చూసినట్లయితే మనకు ఎక్కువ సంతోషం వస్తుంది అనమాట. ఎందుకంటే కొత్తగా జన్మించిన ఆత్మలో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనను నూతన సృష్టిగా మార్చాడు. అంటే 100% అక్కడే ప్రియులారా పరిశుద్ధం ఉంది అనమాట, 100% ప్రేమ ఉంది అనమాట, 100% దేవుళ్ళు ఉంది. ఎందుకంటే ఆశీర్వాదపూర్ణ దేవుడే వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం, మీలో నివాసం చేస్తున్నాం అనమాట. అది మనం చూడాలి అనమాట. అది మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం నిరంతరం ప్రియులను మనం ధ్యానించుకోవాలి, మనం చూడాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో వచ్చి నివాసం చేస్తున్నాం, నా ఆత్మలో నివాసం చేస్తున్నాం. అది ప్రియులను మనం చూడాలి. అది చూసినప్పుడు మనకు ధైర్యం వస్తాయి అనమాట, అది ధ్యానించినప్పుడు మనకు ధైర్యం వస్తాయి. కానీ మన ప్రాణములు ఉన్న బలహీనత మాత్రం, ప్రాణములు ఉన్న భయం కావచ్చు, లేదంటే దుఃఖం కావచ్చు, నిరాశ కావచ్చు, అలాంటి విషయాలు మాత్రం మనం ధ్యానించుకొని ఉంటే, మనసులో ఆలోచన వేసుకొని ఉంటే మనం వీక్ అయిపోతాయి అనమాట. అబ్బో ప్రతిరోజు ఈ పరిస్థితి, ప్రతిరోజు ఇలాగ ఉందేమో అని మనకు కానీ మన కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియులారా మనం చూడాలి, ఇన్నర్ మ్యాన్ మనం చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఇన్నర్ మ్యాన్ మనం ప్రియులారా చూసినట్లయితే నూతన సృష్టి, అక్కడే అంత 100% పరిశోధన ఉంది అనమాట. 100% అక్కడే ప్రియులారా నువ్వు క్రియేషన్ గా దేవుడు మార్చాం. హల్లెలూయా. కాబట్టి ఇన్నర్ మ్యాన్ అనమాట, ఇన్నర్ మ్యాన్ కొత్తగా జన్మించిన మన ఆత్మ గురించి మాట్లాడుతుంది. కాబట్టి అది ప్రియులారా మనం చూడాలి. కాబట్టి మన ఆత్మ నుండి ఇద్దరును దీవించాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి ఇద్దరును దీవించాలంటే మన ఆత్మలో ఉన్న ఆశీర్వాదం ఆత్మలో ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నేను దీవించబడిన వ్యక్తి. ఇప్పుడు మీరు అనుకున్నారేమో నేను దీవించబడలేదు అని మీరు అనుకొని ఉండే, మీరు అడిగేవారుగా మార్చబడతాయి అనమాట. మీరు దీవించబడలేదు, ఇంకా నేను దీవించబడలేదు అంటే మీ ప్రాణాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మీరు అనుకొని ఉండే మీరు అడిగేవారుగా దగ్గరగా మార్చబడతాయి అనమాట. నన్ను దీవించమని మీరు ఇతరులతో చెప్పే వ్యక్తిగా మార్చబడతాయేమో. కానీ కొత్తగా జన్మించిన ప్రియుల ఆత్మ పిచ్చారు, పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకొని ఉండే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని నన్ను దీవించామని గ్రహింపు ప్రియులరా మనకుండే, మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ఇద్దరు దీవించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది, మనం ఇద్దరు దీవించే వారు ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదాలు పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనం వచ్చేసామన్నమాట. ఇది మనం గ్రహించుకోవాలన్నమాట, మన ఆత్మలో అది జరిగింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రియులారా మనం గ్రహించుకొని మనం ఇద్దరు దీవించడం ప్రియులారా మనం మొదలు పెట్టాలి అన్నమాట. కాబట్టి అనేకుల్లో దీవించడానికి కోరుకు దేవుడు మనను పిలిచామన్నమాట. కాబట్టి దానిలో మనకు కూడా దీవెన ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం దీవించాలి. కాబట్టి మనం దీవిస్తున్నామా, దీవిస్తున్నామా? కాబట్టి దీవించాలంటే మనం అర్థం చేసుకోవాలి, దీవెన నాలో ఉంది అని మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. ఇంకా అది మాత్రం కాకుండా ప్రియులరా మన ప్రాణములు ఉన్న ఆటంకాలు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా జయించుకోవాలన్నమాట. మన సొంత ప్రాణములు ఉన్న అవిశ్వాసం, అనుమానాలు, సందేహాలు దాన్ని యేసునామములో జయించుకోవాలి. కొన్నిసారి దురాశ అడ్డుపడతాయి అనమాట, ఇద్దరు దీవించకుండా. ఫియర్ అడ్డుపడతాయి అనమాట. ప్రత్యేక కోపం, స్పిరిట్, కోపం కలిగిన వారు ఉండే అది అడ్డుపడతాయి అనమాట ఇద్దరు దీవించకుండా. ఇప్పుడు మీ హృదయంలో ఎవరితో అయినా కోపం ఉంటే, ఎవరితో అయితే మీరు కోపంతో ఉన్నారో వారిని మీరు దీవించాలి అని దేవుడు చెప్పినా గానీ దీవించలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. హృదయం ఒకవేళ దీవించినా గానీ మాటల ద్వారా చెప్తారేమో, హృదయం నుండి రాలేని పరిస్థితి. కాబట్టి ప్రియుల హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి ప్రియుల మన హృదయం ఎంతగా శుద్ధీకరణ మనం పొందుతున్న కొద్ది, దేవుని ప్రేమతో, దేవుని జీవంతో, మహిమతో మనం నింపబడుతున్న కొద్ది అనేకలను దీవించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. జరగాలి అనమాట, జరగాలి. ఇప్పుడు ఇలా అనేకలను దీవించాలి. సమయం ఇది అనమాట, సమయం ఇది అనమాట, ఈ రోజు అనమాట. మనం దీవించాలి, ఇప్పుడే మనం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే మనం విత్తనాలు పెట్టాలి. విత్తనాలు పెట్టినప్పుడు కోత వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే
ఆదికాండము ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండము ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయములో దేవుడు అబ్రహాముని పిలిచి అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు చెప్పిన మాట ప్రియులారా 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయము 2వ దినం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా. చూడండి, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. కాబట్టి దేవుని అన్నమాట అబ్రహాంతో దేవుడు నిన్ను ఎవరైతే దీవిస్తారో వారందరూ దీవించబడతాయి. కాబట్టి మనం ఏ విత్తనాలు అయితే పెడతారో దాని కోత ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మన విత్తనాలు ఏ విత్తనాలు పెడుతున్నారు చాలా ప్రాముఖ్యం అనమాట. అంటే తండ్రి అయిన దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన విత్తనాలు పెట్టామన్నమాట. ఇప్పుడు దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం ఒక మాటలో చెప్పాలంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు అన్నమాట. వాక్యమైన దేవుడు సువార్తను రక్షణ పొందినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ వలన మన ఆత్మలో నాటబడామన్నమాట. అది చాలా పవర్ఫుల్ విత్తనాలు అనమాట, పవర్ఫుల్ సీడ్ అనమాట. అది మనలో ప్రతిరోజు గ్రో అవుతుంది అనమాట, మనలో ఎదుగుతున్నాం అనమాట. మన ప్రార్థన చేసిన కొద్ది, వాక్యాలు ధ్యానిస్తున్న కొద్ది, ఆరాధన చేసిన కొద్ది క్రీస్తు నాలో మీలో ఎదుగుతున్నాం. పవర్ఫుల్ విత్తనాలు అనమాట, పవర్ఫుల్ అనమాట. కాబట్టి విత్తనాలు చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే యేసుక్రీస్తు అనమాట, దేవుడు అనమాట. ఇంకొక మనలో దేవుడే వచ్చామన్నమాట. యేసుక్రీస్తు మనలో నాటబడ్డామంటే దేవుడు పరిశుద్ధాత్మవలైన మనలో వచ్చి మనలో నాటబడే మనలో ఉన్నామన్నమాట. అందుకొరకే బైబిల్ రాయబడింది, మన ఇప్పుడు దేవుని కుమారుడు, మీరు దేవుని కుమార్తె, మన దేవుని పిల్లలంగా మార్చబడారు. సేమ్ దేవుడు అనమాట మనలో వచ్చామన్నమాట. హల్లెలూయా, మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట మన ఆత్మలో. ఇప్పుడు మన మామూలు వారు కాదు. ఇప్పుడు స్తోత్రం, దేవుని కుమారుడు అంటే ఎంత గొప్ప స్థాయి ప్రియులు. కాబట్టి మనం న్యాచురల్ బర్త్ ఉంది, సూపర్ న్యాచురల్ బర్త్ ఉంది. కాబట్టి న్యాచురల్ బర్త్ కంటే సూపర్ న్యాచురల్ బర్త్ ఇంకా గొప్పదనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. బట్ ఇప్పుడు కూడా మనం న్యాచురల్ బర్త్ ని బట్టి మనం ఓడుతున్నారేమో న్యాచురల్ గా, నేను పలానా, కాబట్టి పలానా వ్యక్తి యొక్క కొడుకు, పలానా వారి కుమార్తె అని మనం దానిలో ఆనందిస్తున్నారు. ఓకే, మంచిది, తప్పు కాదు. కానీ సూపర్ న్యాచురల్ బర్త్ ఇంకా గొప్పదనే సత్యం అర్థం చేస్తుంది. ఎందుకంటే ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన ఆ తండ్రి యొక్క కుమారుడు కుమార్తెగా ఉండడం అంటే ఎంత గొప్పది. ఫిజికల్ ప్రియులారా మనం చూసిన తల్లిదండ్రులు వారు మామూలు మనుషులే, మనమలాగా మామూలు మనుషులే. సరే, వారిని బట్టి దేవునికి స్తోత్రం బైబిల్లో రాయబడింది. వారిని కూడా మనం గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించుడి, వారు గౌరవించాలి. అప్పుడు బైబిల్ రాయబడింది, దేవుని స్వరం వారు ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు వారికి లోబడాలి, వారిని గౌరవించాలి, సన్మానించాలి. అలాంటి ఉన్న వారికి దీర్ఘాయుసు వస్తే మేలు వస్తాయి. ఇప్పుడు మన తల్లిదండ్రులను గౌరవించాలి. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. అన్నప్పుడు కూడా ప్రియులారా పరలోక తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన కాబట్టి ప్రియులారా మనం ఆత్మీయంగా మనం చూసలితే దేవుడు మనం తండ్రిగా ఉన్నామన్నమాట. దేవుడు తండ్రిగా ఉండడం అంటే ఎంతో గొప్పది అన్నదే ప్రియులారా. దేవుని కుమార్తె దేవుడు ప్రియులారా మనల్ని మార్చేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది మనం దేవుని అనుభవించాలి. దాని కొరకు దేవుడే పరిశుద్ధాత్మ వలన దిగి వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. మనం ప్రార్థన చేసి మీటికి ఆమేనని చెప్పినా గానీ తర్వాత కూడా దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. ఎల్లప్పుడూ ప్రియుల గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఒక ఉద్దేశంతో ప్రభు వచ్చామన్నమాట. మనలో ఉద్దేశం లేకుండా రాలేదు, ఉద్దేశంతోనే వచ్చాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటది? నిత్యం నేను మీరు యేసయ్యతో ఉండాలి. హల్లెలూయా. మన యేసయ్య సొత్తుగా నిత్యం ఉండాలి. కాబట్టి మనను కాపాడుకోవడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని దీవించడానికి, మనం అనేకలకు దేవుని నగరంగా ఉండడానికి జీవగల దేవుడే దిగి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసుకొని అనద్దన మనను అనేకలకు దేవుని నగరంగా దేవుడు వాడుతున్నామన్నమాట. బట్ ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో కలిసి మూవ్ చేయాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి అనమాట. సాతాన్తో కలిసి బ్రతకవద్దు. సాతాన్ చెప్తాడు, నీవు ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ తో క్షమించవద్దు అని చెప్తారు. ఇప్పుడు మన ఎవరి మాట వింటారు? దేవుడు చెప్తారు నువ్వు క్షమించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు నువ్వు క్షమించుకోవాలి.
దెయ్యాలు చెప్తాడు, దేవుడు క్షమించవద్దని చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు, ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు, ఇంత మీరు దేవుని రాజ్యం కొరకు ఇవ్వమని చెప్తారు. కానీ సాధన ఏం చెప్తాడు, నువ్వు ఇవ్వవద్దు అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు తగ్గిపోతుంది, లేదా నూతన పరచబడలేని మనసు నుండి ఆలోచన వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఎవరికి మనం లోబడుతున్నాం చాలా ప్రాముఖ్యమైనమాట. దురాశకు చోటు పోద్దని దేవుడు చెప్తారు. నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు యేసు రక్తం, యేసు వాక్యంలో ఆధారపడి పరిశుద్ధంగా బ్రతుకుని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు మన దురాశకు చోటిచ్చే, దానిలో ఆనందించే వ్యక్తి ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మన మనసు ఎవరితో ఏకీభవిస్తుంది చాలా ప్రాముఖ్యం. మన హృదయం ఎవరితో ఏకీభవిస్తుంది, దేవునితో భవిస్తున్నామా, దేవునితో మనం ఏకీభవిస్తున్నామా, లేదంటే ఈబుల్ స్పిరిట్తో ఏకీభవిస్తున్నాం. ఇది అక్కడ ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మనం నూతన పరచబడలేని మనసు నూతన పరచబడుతున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో క్లోజ్ ఉండాలి, యేసుతో క్లోజ్ ఉండాలి అనమాట. చాలా క్లోజ్ ఉండాలి. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి అనమాట. ప్రాణం పూర్తిగా రక్షణ పొందలేదు, ప్రాణంలో పనులు జరుగుతున్నాయి. కాబట్టి మన యేసుతో ఎంత క్లోజ్ ఉండడానికి వీలుందే అంతగా ఉండాలి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో మనం క్లోజ్ ఉండాలి, యేసు రక్తం వాడుకోవాలి, యేసునామములో ఆధారపడాలి. కాబట్టి దేవుడు అయితే మనకు సహాయం చేస్తాడు. జయించిన దేవుడు మనకు తప్పకుండా జయతో మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయ శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యం. మన ప్రాణం ప్రభు చేతుల్లో పూర్తిగా వచ్చినాక, ప్రభు చేతుల్లో మన పూర్తిగా ప్రాణం వెలిచి ఉంటే అప్పుడు ప్రియులారు మన గొప్ప సమాధానం, సంతోషం, నెమ్మది ఎక్కువ అనుభవిస్తుందన్నమాట. ప్రభు మన ప్రాణాన్ని పరిపాలన చేయనాక, ఆత్మ మాత్రం కాదు మన ప్రాణం కూడా ప్రభు పరిపాలన చేయనాక, మన హృదయం కూడా పూర్తిగా దేవుడు పరిపాలన చేయనాక, అప్పుడు అదే ప్రియుల గొప్ప సంతోషం, అదే గొప్ప సమాధానం, అదే గొప్ప ధైర్యం అనమాట. ఇప్పుడు ధైర్యం వస్తుంది. ప్రభు మన ప్రాణమును ప్రభావం చేసినప్పుడు మన ప్రాణం అంతా కూడా ప్రభు ప్రేమతో నింపబడతాయి అనమాట. ప్రభు ప్రేమతో నింపబడిన స్థాయిలో మనం ఉంటే ఫియర్ సిగ్నల్ మనకు రాలేదన్నమాట. ఫియర్ రాదు, ఫియర్ తొలగిపోతాయి అనమాట. అందుకని బైబిల్ రాయబడింది, పరిపూర్ణ ప్రేమ భయమును బెళ్ళగొట్టును, పరిపూర్ణ ప్రేమ భయమును బెళ్ళగొట్టును. కాబట్టి ఇప్పుడు ఇలా ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి, మనసు నూతన పరచబడాలి. వారు అనేకలు దీవించే వ్యక్తిగా దేవుడు వారిను తప్పకుండా దేవుడు వాడతారు. ఇప్పుడు మనం దీవించే విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా దీవించుకోవచ్చు అనమాట. అంటే ఈ ఆశీర్వదించడం ప్రియులారా మనం చూసినట్లయితే, దీవించడం ప్రియులారా మనం చూసినట్లయితే రకరకాల విధంగా ఉంది అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి, పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని రకరకాల విధంగా వాడతారు. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు ప్రియులారా మనం చూసినట్లయితే, మోషే ఒకప్పుడు ప్రియులారా ఐగుప్తు నుండి ఫరో ఇంటి నుండి పారిపోతారనమాట. ఫరోను భయపడి పారిపోతారు, ప్రాణ రక్షణ కొరకు పారిపోతారు. ఇలా పారిపోయినప్పుడు మిద్యాన్ దేశంలో ప్రియులారా వెళుతున్నప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇక్కడ ఇతరు ఒక పిల్లలు ప్రియులారా వారికి మోసే సహాయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మోసే అంటే నీళ్లు చేదుకోవడానికి, నీళ్లు ఇవ్వడానికి, ఆ గొర్రెలకు నీళ్లు ఇవ్వడానికి కొంత సహాయం చేస్తున్నాను అనమాట. కాబట్టి ఆ సహాయం చేయడం కూడా ఒక అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. కాబట్టి మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా మన ఇద్దరు దీవించుకోవచ్చు అనమాట. కాబట్టి మోసే ప్రియులారా మనం చూసినట్లయితే ఆ నీళ్లు ఇవ్వడానికి, చేదుకోవడానికి కొద్దిగా సహాయం చేశాం ఇతరు ఒక పిల్లలకు. కాబట్టి ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నాం. ఆ దీవెన అక్కడే మోసే ఆ దీవెన క్రియల ద్వారా ప్రియులారా ఆ పిల్లలను దీవించిన కాబట్టి వారికి సహాయం చేస్తున్నా కాబట్టి అది కూడా ఒక దీవెన అనమాట. కాబట్టి మోసే లైఫ్ ప్రియులారా గొప్పగా దీవించబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మోసేకు మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది చక్కని పెళ్లి జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు, పిల్లలు పుట్టినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే మోసే లైఫ్ సెటిల్ అయినట్టు ప్రియులారా పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే చెరసాల్లో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతో ఇవ్వబడి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా గైదేగా వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ప్రియులారా సహాయం చేస్తున్నట్టు, అంటే తనకున్న గిఫ్ట్ వాడుకున్నామన్నమాట. దేవుడు తనకి ఇచ్చిన గిఫ్ట్ వాడుకొని వారికి ఆశీర్వాదకరంగా నిలబడిన కాబట్టి ఆ గిఫ్ట్ ద్వారా వారికి సహాయం చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఆశీర్వాదం విత్తన కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు యోసేపును కూడా అధికంగా దీవించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి మన ఇద్దరు దీవించుకోవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి చిన్న విషయాలు కావచ్చు, మనం
కొందరికి చేసి పరిశుద్ధాత్మ నింపబడి మనం కొందరును చిన్న సహాయం కావచ్చు, అలాగే మనం దీవిస్తున్న వ్యక్తిగా మనం ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి దేవుడు తప్పకుండా మారుస్తాడు. ఆల్రెడీ మనం దీవించబడిన వారం, కానీ అలాగే దేవునిలో ప్రియులారా మనం మేలు చేయాలన్నమాట, సహాయం చేయాలి, ఇతరులకు మేలుకరంగా మనం ఉండాలన్నమాట. అలాగ ఉన్నప్పుడు ప్రియులారా మనకు దాని కోత ఉంది అనమాట. భూమిలో మనకు ఆశీర్వాదం ఉంది, పరలోకములో కూడా ప్రియులారా మనకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి మనం చేస్తున్న మేలు చాలా ప్రాముఖ్యం అన్నమాట. కానీ మనం మేలు చేసిన తర్వాత ఇద్దరు మనం సహాయం చేసి దీవించిన తర్వాత దానితో పాటు మన సణుగవద్దు, మునుగవద్దు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఇద్దరులకు మేలు చేస్తారు, సహాయం చేస్తారు, దీవిస్తారు, మంచిది. తర్వాత వారు ఇంకొక వైపు సనుగుతారేమో, గుణుగుతారేమో, దూషణ మాటలు పలుకుతారేమో. ఇప్పుడు పూర్తిగా దేవుని ఒక ఆశీర్వాదం పూర్తిగా అనుభవించలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఎల్లప్పుడూ మన ఆత్మానుసారంగా బ్రతకాలి. కాబట్టి ముందు సహాయం చేసినప్పుడు ఆత్మానుసారంగా చేస్తే, కానీ తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దూషణ మాటలు పలుకుతున్నామంటే, సనుగుతున్నాం, గుణుగుతున్నామంటే దానికి అర్థం మన శరీర క్రియ చేసినట్టు. అంటే స్పిరిచువల్ లెవెల్ నుండి ఆత్మానుసారంగా బ్రతైన వ్యక్తి డౌన్ అయింది అనమాట. అంటే దానికి అర్థం ప్రార్థన తగ్గిపోయిందేమో, లేదంటే వారి క్యారెక్టర్ నుండి అది బయటకు పడేద్దేమో. అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన మనం ప్రతిరోజు బలపరచుకోవాలన్నమాట. అది మన చేతుల్లో ఉంది. పరిశుద్ధాత్మ వలన మనం బలపరచబడాలి. కాబట్టి 3 గంటలు కానీ 4 గంటలు కానీ 6 గంటలు కానీ వాక్యం భూమించడం, ప్రార్థన చేసుకోవడం, అలాగే చేసుకొని ఇన్నర్ మ్యాన్ బలపరుచుకొని అలాగే మనం కాపాడుకోవాలన్నమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉండే మనం పడిపోలేదు. దుష్ట మాటలు కానీ శరీరానుసరమైన ఆలోచనలు కానీ మాటలు కానీ క్రియలు రాకుండా ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన మనం కాపాడుతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం ప్రతిరోజు ఆత్మానుసరంగా బ్రతకడం నేర్చుకోవాలి. పేతురు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసు గురించి అడిగామన్నమాట, నా గురించి ప్రజలు ఏం చెప్తున్నారు. అప్పుడు పేతురు చెప్పిన అనమాట, మీరు సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, అంటే కుమారుడైన క్రిస్తు అని చెప్పామన్నమాట. క్రిస్తు అని చెప్పామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ఇది మీకు రక్త మాంసములో లేదంటే మనుషులు కాదు మీకు బయలుపరిచేది పరలోక తండ్రి అనమాట. ఇప్పుడు ఆత్మానుసారంగా బ్రతైన వ్యక్తి. తర్వాత ప్రియులారా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం ఇంకా కింద వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో నేను మరణించాలి అనే విషయం చెప్పినప్పుడు ప్రభువా మీరు మరణించవద్దు అని పేతురు పలికామన్నమాట. ప్రేమతో, స్వయ ప్రేమతో పలికా. అంటే తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు గద్దించినట్టు మనం చూస్తున్నాం. ఓ సాతానని చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ముందు ఆత్మానుసారంగా బ్రతైన వ్యక్తి, తర్వాత దిగిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మనం ఆత్మానుసారంగా ప్రారంభించిన తర్వాత శరీరానుసారంగా మనం ఇప్పుడు బ్రతుకుతున్నామా. కాబట్టి దేవుడు కోరుతుంది మనం ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా బ్రతకాలన్నమాట. ఇప్పుడు ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులు అంటే పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకొని వాక్యం చదివి వాక్యం పోల్చుకొని బలపరచబడి ప్రియుల బ్రతుకుతున్న వ్యక్తులు ఎల్లప్పుడూ దీవించే వ్యక్తులుగా దేవుడు వాడతారన్నమాట. వారి ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తులు ఎక్కువ ఇద్దరు దీవించే వ్యక్తులు, ఇద్దరికి మేలు చేసే వ్యక్తులుగా సహాయం చేసే వ్యక్తులుగా దేవుడు వాడతారు. వారు ఎక్కువ దేవుని అనుభవిస్తారు. కానీ శరీరానుసారంగా బ్రతుకుతున్న వారు క్రిస్తువును కలిగి ఉన్నాం, కానీ వారి శరీరానుసారంగా కోపం కానీ, పగ కానీ, చెడు కానీ, అసూయ కానీ, అనేకత కానీ పెట్టుకొని వారు బ్రతుకుతున్నారు. కాబట్టి గొప్ప ఆశీర్వాదాలు, దేవుడు కోరుతున్న ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి వస్తాయి అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఆశీర్వాద పూర్ణుడు. మనందరం ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆశీర్వాదం మన అనుభవంగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను క్రిస్తువుని కలిగి క్రిస్తువుని కలిగి ఉండడం ఆశీర్వాదం కలిగి ఉన్నట్టే, కానీ మంచిది. కానీ అయినప్పుడు కూడా ఆ క్రిస్తువు నుండి వచ్చే స్వరం కూడా మనం వినాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి బ్రతకడం కూడా మనం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి మనం నేర్చుకోవాలి. కాబట్టి క్రిస్తువుని మనం కలిగి ఉన్నాం, చాలా గొప్పది. కానీ అదే క్రిస్తువును మనం దుఃఖపరచవద్దు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. అలా ఉండిన మాటలు క్రియలు ప్రియులారా మనకు వద్దు. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 రాయబడింది, విమోచన దినము వరకు దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్ర చేస్తామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడలో పరిశుద్ధాత్మ వలన మనం ఎత్తపడతాయి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మను ఎట్టి పరిస్థితుల్లో మనం దుఃఖపరచవద్దు. కాబట్టి మన మాటలు కానీ క్రియల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న కార్యాలు ప్రియులారా మనం చేస్తున్నామా?
ఒకవేళ చేస్తున్నామంటే మనం ఆపాలి, స్టాప్ చేయాలన్నమాట. ప్రత్యేక దూషణ మాటలు, దేవజనురాలు, విశ్వాసులు, రక్షణ పొందిన దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా బహిరంగ గాని సీక్రెట్ గాని మాట్లాడుతున్నారా? కొందరు చెప్తారేమో, నేను బహిరంగ అందరి మధ్యలో నేను మాట్లాడలేదు, నేను బెడ్రూమ్ లో ఒకరితో మాత్రమే నేను గుణవుతున్నాం, ఒక్కరితో మాత్రమే వేరే వారి గురించి చెప్తున్నాం, లేదంటే మన సీక్రెట్ గా మనం చెప్తున్నారు. కాబట్టి అది ప్రభువు చూస్తున్నాడు అనమాట, పరిశుద్ధాత్మధుడు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు దయచేసి ఏ ఒక్క దేవజనుడు దేవుని అభిషక్తులకు, దేవుని పిల్లలకు ఎదురుగా దయచేసి మన నోరు ఇప్పవద్దు. అది మనకు ఆశీర్వాదం. కాబట్టి మనం ఆశీర్వాద మాటలు పలకాలి గాని శాప మాటలు, దూషణ మాటలు, సనగడం, మునగడం, విత్తనాలు పెడుతున్నప్పుడు కోత అదే వస్తాయి అనమాట. క్రిస్తు మనలో ఉన్నాము అన్నప్పుడు కూడా ప్రియులారా, మనం క్రిస్తువును, మనలో వచ్చిన క్రిస్తువును మనం పట్టించుకోకుండా, మనలో వచ్చిన పరిశుద్ధాత్మ స్వరం పట్టించుకోకుండా, మనం సొంతం సెల్ఫ్ యాంగర్, సొంతం బుద్ధి, సొంత జ్ఞానం ఎక్కువ వాడుకొని మనం తిరుగుతున్నప్పుడు మనం ఏదైతే ప్రియులారా విత్తనాలు పెడుతున్నా దాని కోత మాత్రం వస్తాయని బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏ విత్తనాలు పెడుతున్నాం మనం చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ప్రతిరోజు ఆత్మానుసరంగా బ్రతికినట్టు నాకు కృపదయము, నా మాటలు, నా క్రియలు ఆత్మానుసరంగా ఉండినట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఎదుటి వ్యక్తి ఎంత దూషించినా, ఎంత కీడు చేసినా, ఎంత తిట్టినా, ఎంత అవమానపరిచినా మనం ఆత్మానుసరంగా పరిశుద్ధాత్మ స్వరమిని బ్రతుకుతున్న వ్యక్తిగా ఉండే మీరు తప్పకుండా దీవించబడతాయి అనమాట. ఎదుటి వ్యక్తి ఎంత తిట్టినా, ఎంత దూషించినా, ఎంత గాయపరిచినా, వారు ఏది చేసినా ప్రియులరా మనం శరీరానుసరంగా బ్రతకవద్దు అనమాట. అంటే శరీరానుసరంగా మాట్లాడవద్దు, క్రియలు చేయవద్దు. వారు ఏది చేసినా దేవుడు చూస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనం క్షమించుకొని ప్రార్థనాపూర్వంగా ఆత్మానుసరంగా బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. వారి మధ్యలో మనం ఉన్నాం, చాలా మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి బైబిల్లో రాయబడింది, మూర్ఖులు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా జ్యోతిష్ వలె మనం ఉండాలని బైబిల్లో రాయబడింది. కాబట్టి రకరకాలు ప్రజలు ఉన్నారు. కొందరు ఆత్మీయులుగా ఉండవచ్చు, ఆత్మీయులు లేని స్థాయిలో ఉండవచ్చు, కొందరు ప్రాకృత మనుషులు ఉండవచ్చు. సరే, ఏ మనుషులైనా పర్వాలేదు, మనం పరిశుద్ధాత్మతో కలిసి, యేసుక్రీస్తుతో కలిసి మనం వాక్యానుసరంగా బ్రతుకుతున్నామా? వారు వేరు విషయాలు పక్క పెట్టండి. మనం చాలాసార్లు ఏం చెప్తాం? వారు అలా ఉన్న కాబట్టి నేను దీవించబడం లేదు, వారు అలా ఉన్న కాబట్టి నేను దీవించడం లేదు, ఇదే మనం చెప్తున్నారు. అది కాదు ప్రియులారా, మనం మారాలి, నేను మారాలి అనమాట. దేవునికి స్తోత్రం. లేదు, నేను పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి, నేను వాక్యానుసరంగా నేను బ్రతుకుతున్నామా? అది మనం తొడగాలి. వారి సంగతి పక్క పెట్టండి. నా పరిస్థితి ఎలా ఉంది? నేను వాక్యానుసరం పెడుతున్నామా? నేను పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నామా? నేను వాక్యానుసరమైన విత్తనాలు పెడుతున్నామా? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఏ విత్తనాలు ఎత్తి పెడుతున్నారో దాన్ని కొత్త వస్తాయి. ఇప్పుడు మన ఆశీర్వాదకరంగా ప్రియులారా, మన పరిశుద్ధాత్మతో కలిసి ఇద్దరు దీవించినప్పుడు తప్పకుండా దేవుని అనుభవిస్తుంది. మనం పరిశుద్ధాత్మతో కలిసి ఇద్దరు ఓదార్పు చేస్తున్నప్పుడు, ఇద్దరు బలపరిచినప్పుడు, ప్రత్యేకంగా బైబిల్లో రాయబడింది కదా, హింసించు వారు కూడా దీవించుడని రాయబడింది. హింసించు వారు దీవించడం అంటే చాలా హై లెవెల్ అనమాట, మామూలు విషయం కాదు. మన ప్రేమించిన వారిను, మనకు మేలు చేసిన వారిను దీవించడం కొద్దిగా మనకి ఈజీ ఉంది అనమాట. కానీ మనల్ని హింసించు వారిని దీవించడం అంటే మామూలు విషయం కాదు. అది పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం, అది యేసుక్రీస్తుకు సాధ్యం. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న మనం కూడా ఆ స్థాయిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. ఇప్పుడు దానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నాకు మీకు సహాయం చేశాడు. కాబట్టి మనం ఏకీభవించాలి, వాక్యంతో మనం ఏకీభవించాలి. హోలీ స్పిరిట్ నన్ను వాడుకోము. నన్ను గాయపరిచిన వారు కొందరు ఉన్నారు కదా, మనల్ని గాయపరిచిన వారిని కూడా దీవించిన వారి కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలన్నమాట. వారి కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. వారికి నిత్య జీవన దయము, వారి పాపాలు క్షమించుము, వారికి మారు మనసు దయము, వారిని కూడా ప్రభు దీవించమని మనం ప్రార్థన చేస్తున్నామా? చేయాలి. చేస్తున్నప్పుడు వారిలో ఉన్న ఈబుల్ స్పిరిట్ క్రియలు ఏమైపోతాయి అనమాట. మన ప్రార్థన రేషం వాళ్ళు ప్రార్థన వలన హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన ఆపవద్దు. ప్రత్యేకంగా మేము హింసించిన వారి కొరకు ప్రత్యేక స్పెషల్ గా ప్రార్థన చేసుకోవాలి. తిట్టుతున్న వారి కొరకు స్పెషల్ గా ప్రార్థన చేయాలి. గాయపరిచిన వారు మీరు దేవుని అనుభవించవద్దు అని కోరుతున్న వారు ఉంటే వారి కొరకు స్పెషల్ గా ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? వారు ఉన్న ఆ దురాత్మ చీకటి శక్తి ప్రభావం యేసులో ఏమైపోతాయి అనమాట. వారు కాదు, మనుషులు కాదు మన శత్రువు. బైబిల్లో రాయబడింది, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు, వారందరూ మిన్నసండి అనమాట. సాతాను వారిలో చొరబడి, లేదంటే వాళ్ళు ప్రవేశించి వారిను
దుష్టుడుగా లేదంటే పాపిగా మారుస్తున్నాయి అనమాట. పాపం చేస్తున్నట్టు, కీడు చేస్తున్నట్టు, శాపాలు పలికినట్టు వాడుతున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేసినప్పుడు యేసు వల్ల అబాధికరులు ఏమైపోతుంది, వారు మారు మనసు పొందుతారు, వారు కూడా దీపం పొందుతారు, మనతో కలిసి వారు కూడా ఆరాధన చేస్తారు. మనం అలాగే మార్చబడతాయి అనమాట. మనం ఆత్మీయుడుగా ఉండాలి. వారందరూ కూడా అందరూ ఆత్మీయురాలుగా మార్చబడినట్టు పరిశుద్ధాత్మదేవుడు సహాయం తెచ్చనక. ఇంకొక మాటలో చెప్పాలంటే మన క్రిస్తువును కలిగి ఉన్నాము, క్రిస్తువుకు లోబడి బ్రతకాలి. అలాగే ప్రతి ఒక్కరు క్రిస్తువును కలిగిన వారుగా ఉండడం గొప్ప దేవుని అనమాట. కాబట్టి గొప్పగా ప్రియులారు మన ఇద్దరిలో దీవించడం ప్రియులారు మనం చూసినట్లయితే అదే నోహ చేస్తున్నట్టు ప్రియులారు మనం చూడవచ్చు. నోహ కాలంలో ప్రియులారు మనం చూసినట్లయితే ఆది గండంలో ఆ వాక్యం, ఆది గండం 7వ అధ్యాయంలో ప్రియులారు మనం చూడవచ్చు. దేవుడు నోహను పట్టుకున్నాం అనమాట. నోహ సువార్త ప్రకటించామన్నమాట. దేవుని సువార్త. కాబట్టి నోహతో దేవుడు చెప్పామన్నమాట, ఒక పెద్ద ఓడ తయారు చేయాలి, కాబట్టి అందరితో చెప్పాలి, దేవుడు తీర్పు వస్తున్నాయి, కాబట్టి ఓడలో అందరూ ప్రవేశించాలి. ఓడలో ఉన్న వారికి నాశనం లేదనమాట. ఆ సువార్త ప్రియులార దేవుడు నోహకు బయలుపరిచాము. నోహ చెప్పాము, కానీ చాలా మంది నమ్మలేదు. కానీ ఏదైనా ఇప్పుడు నోహ లాగా నోహ ఫ్యామిలీ వారందరూ కూడా దాదాపు అందరు కలిసి 8 ఓడలో ప్రవేశించాము. వారు అందరూ కాపాడబడామన్నమాట. కాబట్టి ప్రియులార నోహ, కాబట్టి ఆశీర్వాద ప్రియులార మనం చూసినట్లయితే దేవుడు అనమాట ఆశీర్వాద పూర్ణుడు. దేవుని స్వరం నోహ విన్నా కాబట్టి నోహ కాపాడబడాము. నోహతో పాటు ఉన్నవారు కూడా కాపాడబడామన్నమాట. మాట విన్నవారు దీవించబడామన్నమాట. మిగిలిన వారు ప్రియుల నాశనం అయిపోయినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆశీర్వాదం ప్రియుల గుడ్ న్యూస్ దేవుని నుండి వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాలంలో మనం క్రిస్తువును ఇవ్వడం గొప్ప ఆశీర్వాదం అనమాట. ప్రత్యేకంగా సువార్త ప్రకటించేవారు, పరిశుద్ధాత్మ నింపబడి సువార్త ప్రకటించేవారు, వారు ఇద్దరు దీవిస్తున్నాం అనమాట. సువార్తలో ఒక బాధిత ప్రియులార మనం చూసినది వారు దీవెన మోసుకొని నడుస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని కలిగి ఉన్నామంటే ఆశీర్వాద పూర్వమైన దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి సువార్తయులు, కాబట్టి ప్రతి సువార్త మీరు రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ప్రియులార క్రిస్తుని కలిగి ఉన్నాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఒక బాధ్యత సువార్త ప్రకటించడం. కొందరు బాధ్యత మాత్రం కాదు, ప్రతి ఒక్క రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి ఒక బాధ్యత తండ్రి గురించి చెప్పడం. మనము కన్నా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతన జీవితం నాకు మీకు అనుగ్రహించిన, మన పాపాలు క్షమించిన, మనకు నిత్య జీవన అనుగ్రహించిన, రక్షణ అనుగ్రహించిన, ఆత్మగాయాలు స్వస్థపరిచిన, శాపం నుండి విడిపించిన, దారిద్ర్యం నుండి విడిపించిన, మనల్ని తండ్రి దేవుడు క్రిస్తుని అనుగ్రహించి దీవించిన తండ్రి గురించి పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యతో నింపబడి, దేవుని ప్రేమ నింపబడి మనం చెప్పాలి అన్నమాట. చెప్పాలి. కాబట్టి మన క్రిస్తు గురించి మీరు చెప్తున్న వ్యక్తిగా ఉండే దేవుడు మీకు ఇచ్చిన శరీరం, లేదా దేవుడు మీకు ఇచ్చిన సమయం, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యం మీరు జీవగల దేవుని కొరకు మీరు వాడుతున్నాం అన్నమాట. లేదంటే మీరు సమయం వ్యర్థం చేస్తున్నట్టు, వేస్ట్ చేస్తున్నట్టు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన క్రిస్తు ప్రేమ ప్రియులారా మనం చెప్పేవారు ఉండాలి. మన క్రిస్తు గురించి ప్రకటించినప్పుడు అది కూడా దీవించడం అనమాట. ఇప్పుడు మనం క్రిస్తు గురించి ప్రకటిస్తున్నామా, క్రిస్తు ఎన్నో మేళ్లు మనకు చేస్తున్నాము అని మనం దాచిపెట్టేవారు ఉన్నారా, లేదంటే అది చెప్పేవారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు క్రిస్తు మన జీవితంలో చేసిన గొప్ప గొప్ప విషయాలు మనం దాచిపెట్టేవారు ఉండవద్దు. దాన్ని మనం చెప్పాలి, పరిశుద్ధాత్మ నింపబడి చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది, మిగిలిన వారు కూడా మన సరౌండింగ్ లో అది ఎవరైతే ఆ మాటలు వింటున్నారో, అది రిసీవ్ చేస్తున్నారో వారు దీవించబడతాయి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది, హింసించు వారిని కూడా దీవించాలి అనమాట. కాబట్టి మీకు కీడు చేస్తున్న వ్యక్తులను దీవించే పవర్ క్రిస్తులో ఉంది. అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. కానీ మన అది వాడుకోవాలి ప్రియులారా, వాడుకోవాలి. పరిశుద్ధాత్మతో కృప ధైర్యం నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని ప్రేమ చెప్పే విషయంలో మనం సిగ్గుపడవద్దు, ఇద్దరిని దీవించే విషయంలో మనం సిగ్గుపడవద్దు. ఇక్కడ మీరు ఎంతగా దీవించిన కొలది మీరు కూడా దీవించబడతాయి, వారు దీవించబడతాయి, మన రాష్ట్రం, దేశాలు దీవించబడతాయి. కానీ మనమే ఇంత సత్యాలు తెలుసుకొని మనమే ఇది చెప్పకుండా ఉంటే మనం పరిస్థితి ఎలాగ మార్చబడతాయి. అలాగే మనం ఇద్దరు దీవించే విషయంలో మనం ఉత్సాహంతో మనం లేదు అంటే ఎలాగ పరిస్థితి ప్రియులారా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా మనం సమయం విధానమాట దేవునికి. కాబట్టి ప్రార్థన చేసిన ప్రియులారా ఇద్దరు దీవించే కృప దేవా నాకు దేశమని
ప్రార్థన చేస్తాం కాబట్టి మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా దీవించుకోవచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చిత్తానుసరి మనను బలంగా వాడినాక కాబట్టి ఇప్పుడు ఇలా మనం దానిలో దీవించే వారు ఉండాలి. కాబట్టి దానికి వ్యతిరేకమైన కోపాలు గాని, భయం గాని, అసూయ గాని, అనేకత గాని, ఉపవాది క్రియలు పరిశుద్ధాత్మ ఏ సమయంలో మన ప్రాణం నుండి తొలగిపోయినాక, మన హృదయం నుండి అది లయమైపోయినాక, మన ఆలోచన విధానం నుండి తొలగిపోయినాక యేసునామములో కాబట్టి మనం దీవించే వారు ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా అధికంగా దీవించబడదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం ఆత్మలో దీవించబడాము. ఆ దీవెన ప్రియులారా మన అనుభవంగా మార్చబడతాయి అనమాట, ఇంక్రీస్ అవుతాయి అనమాట. రోజు ఇంక్రీస్ అవ్వాలంటే ఈ విషయంలో మీరు నమ్మకం ఉండాలి. ఈ విషయంలో మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట, ఫెయిత్ఫుల్ ఉండాలి. అందుకని ప్రియులారా బైబిల్ గ్రంథం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ రాయబడింది, నమ్మకం ఉన్నవారు నిండుగా వారు దీవించబడతాయి అనమాట. నమ్మకం ఉన్నవారు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, కొద్ది కాదు నిండుగా దీవెన అనుభవిస్తుంది అనమాట. కాబట్టి మన ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. దీవించే విషయంలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, మనం అబద్ధంగా ఉండవద్దు. దయచేసి మనం ఫెయిత్ఫుల్ ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28వ అధ్యాయము 20వ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి దేవుడు మనల్ని దీవించాము. ఈ దీవెనలు ఇచ్చే విషయంలో మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట, ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి దానికి కావాల్సిన కృప దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం దాన్ని దీవించే వారు ఉండాలి ప్రియులారా. కాబట్టి బ్రదైనంతకాలం దీవించే వారు ఉండాలి. ఇప్పుడు మీరు అధికంగా మీరు దీవించబడదు. కాబట్టి రాష్ట్రం, దేశాలు కూడా దీవించే పవర్ మనలో ఉన్న క్రిస్తులు ఉంది అనమాట. మీలో ఉన్న క్రిస్తులు ఉంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవులు ఉంది. కాబట్టి మీరు మామూలు వ్యక్తి కాదనమాట. దేవుని కుమారుగా ఉన్నాం, దేవుని కుమార్తెగా ఉన్నాం. క్రిస్తు ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నాం, అంటే అంబాసిడర్ గా ఉన్నాం అనమాట. రాయబారులుగా దేవుడు మనల్ని పెట్టామన్నాడు. ఎంత గొప్ప స్థాయి, దేనికన్నా గొప్పది ఏముంది ఇప్పుడు ఇలా. దేవుని కుమారుడుగా ఉన్న, దేవుని కుమార్తెగా బ్రతకడం అంటే చాలా గొప్ప స్థాయి అనమాట. దానికన్నా గొప్ప స్థాయి ఏముంది? ఏం లేదు. దేవుని కుమారుడు అంటే మామూలు విషయం కాదు, దేవుని కుమార్తె అంటే మామూలు విషయం కాదు, దేవుని కలిగిన వ్యక్తి అంటే మామూలు విషయం కాదు. గొప్ప ఆశీర్వాదం కలిగిన వ్యక్తి మేలు అనమాట. కాబట్టి లోకానుసరమైన ఆశీర్వాదాలు మీ చేతుల్లో తక్కువ ఉండొచ్చేమో, కానీ ఈ స్పిరిచువల్ ఈ ఆశీర్వాదాలు ప్రియులారా మనం రిలీజ్ చేస్తున్న కొలది మనం తప్పకుండా రిచ్ అయిపోతాయి అనమాట. మీరు గొప్ప ధనవంతులుగా మార్చబడతాయి అనమాట, అనేకులు దీవించే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి నమ్మకం చాలా ప్రాముఖ్యం. నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కలుగును. కాబట్టి కుడి వచ్చిన అందరికీ మనం నమ్మకంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచినాక నమ్మకంగా బ్రతుకుతున్న మీరు ఈ వాక్యంలో రాయబడినట్టు మెండుగా దీవెనలు మీ జీవనంలో ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా ఈ విషయంలో దీవించబడినాక మీరు అనేకులకు దీవెనకరంగా బ్రతికినంతకాలం దేవుడు బలంగా వాడినాక ఇప్పుడు ఇద్దరు మీ ద్వారా దీపించబడినప్పుడు అది ఇంకా సంతోషం అనమాట, అది ఇంకా గొప్ప సంతోషం, అది కూడా ఆశీర్వాదం అనమాట. ఒకటి ఆ కృప దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు ఇలా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మమ్మల్ని దీవించడానికి పిలిచిన దేవ మీకు వందనాలు. క్రీస్తు తండ్రి అయిన దేవ, మీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించిన ఒకటి మేము శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవ, మీ అభిషేకంతో బలంగా ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థనిస్తున్నాం. అలాగే అనేకలు దీవించే ఆ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపము తండ్రి. మీ ప్రేమతో కుమ్మరించము తండ్రి. కోపం, పగ, చేదు, అసూయ, అనేకత, ఏ సుధములు, సాతాను అబద్ధాలు పరిశుద్ధాత్మది కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ తండ్రి, మీ వాక్యం అగ్ని తండ్రి, వాక్యం ద్వారా శుద్ధి చేయమో తండ్రి. మా ప్రతి ఒక్క హృదయాన్ని శుద్ధి చేయమో తండ్రి, లోతుగా శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా ఖరాబిన సూడో కోరబిదే దవా మేము ఇద్దరును అమెన్ దేవా, మేము ఇద్దరిని దీవించకుండా అడ్డబడుతున్నా అభావది ఆలోచన తొందరలు పరిశుద్ధాత్మ సంపూర్ణంగా అది లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాక్యం ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని, మనసును వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా ప్రవాహం మీరు కడుగుము, శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. ప్రేమతో, జీవంతో, భయమతో కుమ్మరించుము తండ్రి. ఆత్మలోని ఆశీర్వాదాలు రిలీజ్ చేసే బిడ్డలుగా ఆమె దీవెనలు ఆమె ఇద్దరిలో దీవించే బిడ్డలుగా తండ్రి అభిషేకంతో కుమ్మరించుందండి. అనేకలు దీవించడానికి పరిశుద్ధాత్మ దేవ బలపరచుందండి. హింసించు వారిని కూడా దీవించమని చెప్పిన తండ్రి పరిశుద్ధాత్మ దేవ నేర్పించుందండి. దాని లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుందండి. అలాగే తండ్రి వాక్యం మీరు అందరూ అధికంగా దీవెన అనుభవించినాక తండ్రి
దేవా యేసు క్రీస్తు మరణ పునరుద్ధరణ ద్వారా ప్రతి దీవెన ప్రతి ఒక్కరు యేసు నామములో అనుభవించినాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. శాపాలు యేసు వల్ల లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ మోహే రాబా కరబిన సువడకో రిబిన సుయడకో రిబిడే అలాగే బాబాధికారులు ఏమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ పోలీసు మా కళలు తెరబోతండి తండ్రి, తెరబోతండి. ఓహే డబా ఖరాబిన సువడకో రిబిడే ఆశీర్వాదాలు విత్తనాలు పెట్టే వారి కృపదేవా దేమవుతండి. మాటల ద్వారా క్రియల ద్వారా మా బ్రదవు ద్వారా తండ్రి ప్రజలంతకాలం అనేకలు దీవించి నిత్యం తండ్రి దేవుని అనుభవించే కృప అందరికి దేవా దయమని ప్రార్థనిస్తున్నాం. మెండైన దేవుళ్ళు దేవా దయమవుతండి. ఓహే డాబా ఖరాబిన సువడోకోరబి అడుగు వాటన్నిటికను ఊచి వాటన్నిటికను ఎక్కువ దేవుళ్ళతో ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మతో నింపబోతండి. దాని కొరకు వాడుకోబోతండి. రాష్ట్రం దేశాన్ని కూడా దీవించేబడిలుగా తండ్రి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించి లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే రాబా ఖరాబిన దానికి వ్యతిరేకమైన అపవాది తొందరలు లేమైపోయినగా పరిశుద్ధాత్మ కాలిపోయినగా తండ్రి మనసు కూడా పరిశుద్ధాత్మతో మాకింత నూతనపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. విశ్వాసంతో తండ్రి దీవించే కృపదేవా దయమ తండ్రి, విశ్వాసంతో ఇద్దరు దీవించే కృపదేవా దయమ తండ్రి. ఓహే డాబా ఖరాబైన సువడోకో రెబిడే ఇద్దరు దీవించే చేయగా ఉండినాక తండ్రి దవా మమ్మల్ని వాడుకోబోదండి. కాలంలో వాడుకోబోదండి. ఆమె దేవ సిక్క ఆరాధన ఆమె దేవుని ఆశీర్వాదం దానికి ఒక ఛానల్ గా తండ్రి, ఒక పాత్రగా తండ్రి మమ్మల్ని అందరినీ ఇచ్చితానుసనం వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. మీ రక్తం దాపిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.